మూడు పూటల అన్నం తినడం అనేది మనం సాధారణంగా అనుసరించే ఆహారపు అలవాట్లలో ఒకటి. ఇలా అన్నం తినడం అనేది చాలామంది భారతీయులకు, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు ఆహారపు అలవాటు. అయితే ఇదే అలవాటు కొందరిలో ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీస్తుంది. ఆహారం తీసుకునే విధానం, అతి తక్కువ తీసుకోవడం వంటి అంశాలు మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంలో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. మూడు పూటల అన్నం తినటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరంగా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఈ కారణంగా శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరగడానికి, ఉబకాయానికి దారితీస్తుంది. మూడు పూటల అన్నం తినేవారు తగినంత శారీరక శ్రమ చేయకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. అన్నంలో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి దీర్ఘకాలంలో టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది. ఇప్పటికే మధుమేహం ఉన్నవారిలో మూడు పూటల అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండకపోవచ్చు. అధిక కార్బోహైడ్రేట్లు మరియు తక్కువ ఫైబర్ కలిగిన తెల్లబియ్యం ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులు, ఇతర హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు. అన్నంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూడు పూటల అన్నం తినేవారు తగినంత కూరగాయలు, పీచు పదార్థాలు తీసుకోకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మూడు పూటల అన్నం తినేవారు ఇతర పోషక పదార్థాలైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలను తగినంతగా తీసుకోకపోవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోషకాహార లోపం తలెత్తవచ్చు. అన్నం ఎక్కువగా తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది, కానీ అది ఎక్కువసేపు ఉండదు. దీనివల్ల తరచుగా ఆకలి వేయడం, శరీర బలహీనత ఏర్పడవచ్చు. కాబట్టి అన్నాన్ని చూసి తినండి.